ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సత్సం ఫౌండేషన్ మరియు స్వాస్థ్య హాస్పిటల్ సేవలు అభినందనీయం. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. కత్తివారిపల్లిలో కులం పేరుతో దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. వ్యవసాయ కార్మిక సంఘం శ్రీనివాసులు. వ్యక్తిగత కక్షలతో కళావతమ్మ తనను తీవ్ర వేధింపులకు గురి చేస్తుందని రాజప్ప ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ రోజు ప్రజా దర్బార్కు విశేష స్పందన. పాలక ప్రతిపక్షాల నిర్లక్ష్యమే మదనపల్లెకు నీటి కష్టాలు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి సాహెబ్ విమర్శలు. ఇక డీటెయిల్స్ చూస్తే సత్సంగ్ ఫౌండేషన్ మరియు స్వాస్థ్య హాస్పిటల్ సేవలు అభినందనీయం. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి స్థానిక 2వ వార్డులో స్వాస్థ్య హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మదనపల్లి ఎమ్మెల్యే శ్రీ షాజహాన్ బాషా సందర్శించారు. ఈ సందర్భంగా శిబిరంలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి ప్రజలు మరియు వైద్య సిబ్బంది నుంచి పలు సూచనలు అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ సత్సంగ్ ఫౌండేషన్ మరియు స్వాస్థ్య హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రజలకు అందిస్తున్న ఉచిత వైద్య సేవలు అభినందనీయమని తెలిపారు. బీకే చంద్ర కాలనీ, అనపగుట్ట తదితర ప్రాంతాల నుంచి సుమారు 150 మంది ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరానికి హాజరై వైద్య సేవలు వినియోగించుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు స్వాస్థ్య హాస్పిటల్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. భారతదేశానికి ఆదర్శవంతమైన సంస్థ సత్సంగ్ ఫౌండేషన్ పెద్దలు గౌరవనీయులు ముంతాజ్ అలీ గారు పద్మవిభూషణ్ అవార్డు పొందిన మనిషి. వాళ్ళ ఆధ్వర్యంలో సత్సంగ్ స్వస్థ హాస్పిటల్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు మా మదనపల్లి రెండో వార్డ్ టౌన్లో 2వ వార్డులో ఏదైతే మెడికల్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ గారు వచ్చారు, ఇంకా కోఆర్డినేటర్ ఉన్నారు, ఇంకా నర్సెస్, పేషెంట్ అందరూ వచ్చారు. దాదాపు ఇప్పటికీ ఒక 100 మంది పేషెంట్స్ వచ్చారు. నిజంగా స్వస్థ్ హాస్పిటల్ ఏదైతే మదనపల్లికి ఉంది, ఇది ఒక మాన్యుమెంట్. ఇది వీళ్ళ సేవలు చెప్పడానికి పదాలు లేవు. నిత్యం మదనపల్లి పేద ప్రజలు పోయి ఇలాగ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు వైద్యం పొందుతున్నారు. స్వస్థ హాస్పిటల్లో పోయి ఉచిత వైద్యం కార్పొరేట్ స్టైల్లో వాళ్ళకి దొరుకుతూ ఉన్నది. నిజంగా పెద్దలు ముంతాజ్ అలీ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సంస్థ వాళ్ళ ద్వారానే జరుగుతోంది, సత్సంగ్ ఫౌండేషన్ ద్వారా జరుగుతోంది. సత్సంగ్ టీమ్ కంతా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లక్ష్మీ మేడంకి, ఇంకా డాక్టర్, ఇంకా ఏం డాక్టర్ అయినా వెంకటరమణ గారు, వీళ్ళందరూ మేడం, అదే వేదశ్రీ మేడం గారికి, ఎంటైర్ టీమ్ కి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఏమవుతుందంటే ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ పెట్టిన దానివల్ల ఆరోగ్యరీత్యా వీళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే వీళ్ళు ఇక్కడే చెప్పుకోగలుగుతారు, ఇక్కడే వాళ్ళు వైద్యం చేసుకోగలుగుతారు. చాలా మంది ఇప్పుడు చూడండి, ఒక ఆయనకి పెద్ద ఆయన చూశాను, మోకాలు పూర్తిగా అరిగిపోయినాయి. సో ఇప్పుడు ఆయనకు మేడం ఎంత బాగా చెప్పారంటే, సో అతనికి రీప్లేస్మెంట్ ఏదో చేయాల్సిన అవసరం ఉంది. బట్ తప్పకుండా ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ ఇంత సక్సెస్ఫుల్గా చేసిన సత్సంగ్ ఫౌండేషన్, ఎంటైర్ స్వస్థ హాస్పిటల్ టీమ్ కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మదనపల్లె ప్రజల దాహార్తిని తీర్చడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2007 సంవత్సరంలో చిప్పిలి బండకాడపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం పనులకు నిధులు మంజూరు చేస్తే నేటి కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా నిర్మాణం పూర్తి చేయకపోవడంతో నేడు నీటి సమస్య తలెత్తిందని మదనపల్లె సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ విమర్శకులు గుప్పించారు. బుధవారం మదనపల్లె టౌన్ దొంతివీధి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మదనపల్లె నీటి సమస్య, పాలక ప్రతిపక్షాల వైఫల్యంపై ధ్వజమెత్తారు. 2 లక్షల మంది మదనపల్లె ప్రజలకు శాశ్వతంగా నీటి సమస్య తీర్చాలనే మహాసంకల్పంతో ప్రజానేత, నాటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2007లో చేపట్టిన చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పూర్తి స్థాయిలో పనులు చేపట్టకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. హంద్రనీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకొచ్చి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో నిల్వ చేసి అవసరమైన సమయంలో మదనపల్లె ప్రజలకు తాగునీరు అందించాలనే గొప్ప లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందించారని, సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రాజెక్టులోని కీలకమైన పనులు పూర్తి కాకపోవడం మదనపల్లె ప్రజలపై పాలకుల చిత్తశుద్ధిని తెలియజేస్తుందని అన్నారు.
ట్యాంక్ నిర్మాణం, నీటి నిల్వ పరిస్థితి, మొరవ, స్పిల్వే, కాలువ అనుసంధానం చేయకపోవడంతో మదనపల్లెకు నీటి సరఫరాకు సంబంధించిన వాటర్ ప్లాంట్ నిరుపయోగంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 వరకు జరిగిన పనులు తప్ప మళ్లీ ఏమాత్రం పనులు చేయలేదని ఆరోపించారు. ప్రస్తుతం మదనపల్లె ప్రాంతంలో కరువు కరాల నృత్యం చేస్తుందని, ఈ సమయంలో మదనపల్లె ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంపై కూటమి నాయకులు ఒత్తిడి తెచ్చి చిప్పిలి, బండకాడపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తి చేసి మదనపల్లె ప్రజల దాహార్తిని తీర్చడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాంతం మదనపల్లి. అలాంటి మదనపల్లిలో నేడు ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. కనీసం 15 నుంచి 20 రోజుల వరకు నివాసాలకు నీళ్లు వదిలే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి అంద్రినీవ కాలంలో నీళ్లు రాకపోవడం, సమ్మర్ స్టోరేజ్లో నీళ్లు స్టాక్ పెట్టకపోవడం ప్రధాన కారణమైతే, వర్షాలు పూర్తిగా ఈ సంవత్సరం లేకపోవడం ఇంకా పెద్ద కారణం. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం దీన్ని గ్రహించి ముందుగానే చర్యలు తీసుకొని నీటి సౌకర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ఉంది. అక్కడ ఏ విధంగా అయితే నీటిని మీరు ముందస్తుగా ఏర్పాటు చేయాలో ఆ ప్రణాళికలో విఫలమైంది ఈ ప్రభుత్వం. మదనపల్లిలో ఈ సమస్య ఉండాలని చెప్పేసి ఏప్రిల్ మేలలోనే వర్షాలు పడవని, జూన్ జూలై నుంచి కూడా వర్షాలు రావని చెప్పి, ఎల్నినో ప్రభావం ఉండదని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. అయినా కూడా మదనపల్లి పట్టణ ప్రజలకు తాగే నీళ్ళు ఇవ్వకపోగా కనీసం వారికి ప్రత్యామ్నాయ పద్ధతులు కూడా ఏర్పాటు చేసి నీటిని సమృద్ధిగా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు మదనపల్లిలో ప్రభుత్వం ఉంది. దీన్ని మదనపల్లి పట్టణ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీగా మేము కోరుకునేది ఏమంటే, ప్రజలు నీటితో ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా మీరు ఏదో విధంగా నీటిని ప్రజలకు అందివ్వాలే తప్ప సాగులు చెప్పుకుంటూ ప్రజలను ఇబ్బందులకు నెట్టకూడదు. దీని మీద ప్రభుత్వం ఆలోచన చేసి తొందరగా చర్యలు తీసుకొని ప్రజలకు నీటిని కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. పండుగ రోజు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ఎం షాజహాన్ బాషా నిర్వహించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది. ఎమ్మెల్యే నివాసం వద్ద నిర్వహించిన ఈ ప్రజా దర్బార్ కు నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రజల నుంచి వినతులను స్వీకరించి ఒక్కొక్కరి సమస్యను ఓపికగా విని వివరాలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా దర్బార్కు వచ్చిన పలువురు ప్రజలు ఎమ్మెల్యే అందుబాటులో ఉండడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా ప్రతినిధిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా వ్యవహరిస్తున్నారని, తమ సమస్యలు నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లే అవకాశం లభిస్తూ ఉండడంతో ఎంతో సంతృప్తిగా ఉందని ప్రజలు తెలిపారు. ఈ ప్రజా దర్బార్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వివరించగా వాటి పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మదనపల్లె పట్టణంలోని గంగోత్రి ఫంక్షన్ హాల్ నందు తోకటవీరి క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోడం వీరాంజనేయ ప్రసాద్, అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి భువనేశ్వరి సత్యలను సంఘ నాయకులు, ప్రతినిధులు గజమాల, శాలువాలు, పుష్పగుచ్చం, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా స్థానిక నీరుగట్టువారిపల్లెకు చెందిన చేనేత నాయకులు పురం సహదేవ ప్రత్యేకంగా హాజరై బీజేపీలో రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో కీలక పదవులు పొందిన మోడం వీరాంజనేయ ప్రసాద్, భువనేశ్వరి సత్యలకు శాలువాలు కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ తొగటవీర క్షత్రియులంతా ఏకతాటిపై నిలిచి తమ ఐక్యతను బలాన్ని చాటుకున్నప్పుడే రాజకీయ భవిష్యత్తుకు బలమైన పునాదులు పడతాయని పేర్కొన్నారు. ఐక్యత ద్వారానే అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి రాజకీయంగా ఎదిగే అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. అలాగే భవిష్యత్తులో కూడా తొగటవీర క్షత్రియ బంధువుల ఆదరాభిమానాలను పొందుతూ మరిన్ని ఉన్నత పదవులను అలంకరించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అంటే ఇంకా ఐక్యతగా ఉండే కమ్యూనిటీ కానీ లేదంటే మిత్రులు కానీ ఎక్కడా ఉండరు. వేరే నియోజకవర్గాలు ఎక్కడైనా చూస్తే ఒక పార్టీ వాళ్ళు ఒక పార్టీ కాదు. కానీ మన మదనపల్లిలో ఎక్స్ప్రెస్లీ నీటివారిపల్లిలో ప్రతి ఒక్కరు కూడా
ఒక అన్నదమ్ముల వలె మా బాబుల వలె అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా కలిసి ఉంటారు. అంత ఐకమత్యంగా ఈ రోజు కాదు, దాదాపు 20 నుంచి కూడా ఇప్పటికి కూడా అప్పుడు ఎప్పుడు కులారెడ్డి గారి పోటీ చేయడం అప్పుడు కూడా క్యాస్ట్ అవన్నీ చూసుకోకుండా అందరూ కూడా మనమంతా ఒకటి నీటివారి ప్రజలము అనేది అందరూ కూడా అప్పటి నుంచి కూడా ఐకమత్యంతో ఉన్నారు. ఇలాగే ఎప్పుడూ కూడా నీటి పని అంటే ఒక క్యాస్ట్ లేకుండా ప్రతి ఒక్క కులం కూడా అందరూ మనది మన నీటి పని మనం కలిసి ఉండాలి, అన్నదమ్ముల వల్ల ఉండాలా అనుకొని అందరూ కలిసి ఉండాలని కోరుకుంటూ, మరియు బీజేపీ పార్టీలో ఒక సిద్ధాంతం ఉంది, కష్టపడి పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. అలాగే మన వెంకటేశ్వర స్వామి గారికి చాలా గుర్తింపు వచ్చింది. కాకపోతే మాము దాన్ని ప్రజలే తీసుకోలేకపోయినాడే తెలియదు. అంతేగాని నీటి పని ఫస్ట్ బీజేపీ పార్టీ అంటే వెంకటేశ్వర స్వామి గారు వస్తుంది. బాగా ఎదిగిన ఏ కులం తీసుకుంటా ఈ రోజు అగ్ర కులాలకు ఎక్కువ శాతం వాళ్ళు ఆర్థికంగా ఎదిగినప్పటికీ మన చేనేత కులం కానీ మన బీసీ సమాజం కానీ దాదాపు 20-30% మంది ఆర్థికంగా బాగా ఎదుగున్నారు. కానీ అందరికీ ఒక పంట అవుతారు. నేను రాజకీయంగా పోతే ఆ పార్టీ బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, మరే పార్టీ అయినా కావచ్చు, అక్కడికి పోయిన తర్వాత నాకు అవకాశం వస్తుందా రాదా, నేను కోరికతో పోతాను కదా, ఆ కోరిక నెరవేరుతుందా కాదా, ఒకవేళ నాకు వాళ్ళ అవకాశం ఇస్తే రాజకీయంగా నేను ఏమైనా భారీగా ఖర్చు పెట్టాలన్నా, ఒకవేళ భారీగా ఖర్చు పెట్టిన తర్వాత నేను ఆ పదవికి ఎన్నిక కాకపోతే ఆర్థికంగా నష్టపోతానని వాస్తవంగా మీరందరూ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి పోతూ ఉండడం మన కళ్ళ ముందే కనపడతాయి. ఎందుకంటే ఈ రోజు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది అనేది పూసకొచ్చిన మనకు మన సెల్ ఫోన్ పెట్టడం తెలియపడతారు. మన ఏదైతే మనము సిలిండర్ టౌన్ మదనపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రస్తుత శాసనసభ్యులు కానీ, గతంలో ఉన్న శాసనసభ్యులు కానీ, చుట్టుపక్కల ఉన్న శాసనసభ్యులు కానీ వైభవంగా విగ్రహ ప్రతిష్ట నిమ్మనపల్లి మండలం అభియాంజనేయ స్వామి ఆవరణంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవిల విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. బుధవారం విగ్రహదాత సంజీవ్ గార్ల జగదీష్ కుటుంబ సభ్యులతో ఆలయం ముందు హోమాలు విగ్రహాల ప్రతిష్ట నిర్వహించడం జరిగింది. అనంతరం రాత్రి వేళ ఆలయం నందు శ్రీదేవి భూదేవి ప్రసన్న వెంకటేశ్వర స్వామిలకు కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి దేవస్థానం అర్చకులు కృష్ణప్రసాద్ దత్తు మీడియాతో మాట్లాడుతూ నూతన విగ్రహాలకు అభిషేకం హోమం నిర్వహించి నూతన విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించి స్వాములు వారిని పురవీధిలో గరుడ వాహనంలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మంగళంపేట బయమ్మ శంకరయ్య, ఆలయ కమిటీ సభ్యులు ఈశ్వరయ్య, రామకృష్ణ జయరాం, రమేష్, సూరిబాబు, శివకృష్ణ, అభిషేక్, తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు కృష్ణప్రసాద్, బట్టర్ రామ్గో రాజేష్, ఆలయ అర్చకులు అమర్నాథ్, నూతన విగ్రహదాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శలబింబ అంటే ఉత్సవ విగ్రహాలను నూతనంగా ప్రతిష్టా కార్యక్రమము శ్రీపాదరాత్రాగమ శాస్త్ర ప్రకారం 2 రోజుల నుంచి నిన్న రాత్రి దీపారాధన, మహాసంకల్పం, విశ్వక్షేరారాధన, న్యాహవాచనం, రక్షాబంధనం, విష్ణుగ్రహణం, అంకురార్పణ, విష్ణుకిరణం, వాస్తు శాంతి హవనాది, అదేవిధంగా జలాదివాసం, ధాన్యాదివాసం, జయాదివాసం, ఫలాదివాసం, పుష్పాదివాసం, వాసుదేవ హోమకుండలో అగ్ని ఆరాధన పూర్వకంగా శాంతి హోమం, మూర్తి హోమాలు ఇవన్నీ రాత్రి జరిగినాయి. ఈరోజు ఉదయం స్వామివారికి కుటుంబ సేవతో స్వామివారి నెలకొల్పి ఈరోజు చతుస్థానాత్మ ఫలితాలు. చతుస్థానాత్మ అంటే 4 విధాలుగా స్వామివారిని అర్చించడము. ఒకటి మహాత్మం అంటే కలుషంలో ఆవాహన చేసుకోవడము, ఒకటి స్వామివారి బింబంలో ఆవాహన చేసుకోవడము, ఒకటి అగ్నిలో ఆవాహన చేసుకోవడము, ఒకటి చక్రాల మండలంలో ఆవాహన చేసుకొని స్వామివారిని 4 విధాలుగా చతుస్థానార్థన పూజా కార్యక్రమాలు చేసి, అదేవిధంగా వాసుదేవ హోమకుండంలో ఈ యొక్క నూతన విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠా కార్యక్రమము, నేత్రోన్మీలనము, తత్వన్యాస హోమాలు అవన్నీ చేసి శాంతి హోమం, ప్రాయశ్చిత్త హోమం అన్నీ నిర్వహించి మహాపూర్ణావతి నిర్వహించిన తర్వాత ఈ స్వామివారికి పంచామృత అభిషేకం చేసి ఆ యొక్క కలశాలని కుంభాభిషేకం చేసిన ఈ యొక్క కుంభాభిషేకం 10 నుంచి 11:30 గంటల శుభ లగ్నమందు స్వామివారికి కుంభాభిషేక మహోత్సవం కార్యక్రమం నిర్వహించినాము.
ఆ తర్వాత స్వామివారికి అలంకారం మహానివేదన చేసి కళావతమ్మ వేధింపుల నుంచి రక్షణ కల్పించాలి. ప్రెస్ క్లబ్ లో బాధితుడు రాజప్ప వ్యక్తిగత కక్షలతో కళావతమ్మ తనను తీవ్రంగా వేధింపులకు గురి చేస్తుందని రామసముద్రం మండలం గజ్జలవారిపల్లెకు చెందిన రాజప్ప ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన తన సమస్యను వెల్లడించారు. రాజప్ప మాట్లాడుతూ వీరభద్ర భార్య కళావతమ్మ వద్ద నుంచి తాను ఒక్క ఆవును కూడా పాలికి తీసుకెళ్లలేదని స్పష్టం చేశారు. తనను అబాజుపాలు చేసేందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. తన వద్ద నుంచి 4 ఆవులను పాలికి తీసుకువెళ్లి తిరిగి ఇవ్వలేదంటూ కళావతమ్మ కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షకు దిగడం దుర్మార్గమన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని, అవసరమైతే ఎక్కడైనా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని రాజప్ప తెలిపారు. కళావతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ప్రమాణం చేసి వాస్తవాలు వెల్లడించాలని కోరారు. అసత్య ఆరోపణలతో తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కళావతమ్మ అధికారులకు ఫిర్యాదు చేయగా అధికారులు విచారణ నిర్వహించి ఆరోపణలు నిరాధారమైనవిగా తేల్చారని రాజప్ప పేర్కొన్నారు. కొద్ది రోజులు మౌనంగా ఉన్నా ఆమె తిరిగి తనను వేధింపులకు గురి చేస్తుందని, అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తానంటూ బెదిరిస్తుందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, తనకు న్యాయం చేసి వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని రాజప్ప వేడుకున్నారు. రామచంద్రంలో 5 మంది ఎస్ఐ గారు, సిఈ గారు 4, డిఎస్పీలు 3, ఎస్పీలు 4, కలెక్టర్ 4, ఎంఆర్ఓలు 3, ఎండిఓలు 2, విజిలెన్స్ ఆఫీసర్లు 5, ఉమెన్ రైట్స్ 1, ఇంతమందిని కంప్లీట్ ఇచ్చింది. 31 మందిని కంప్లీట్ ఇచ్చింది ఇంతవరకు. ఈమెకి ఎవరు న్యాయం చేయరా? ఈమె గతంలో కూడా నాలాంటి వాళ్ళని ఎంతోమంది మోసం చేస్తూ డబ్బులు సంపాదించుకొని చాలామంది ఇబ్బంది పడ్డాడు. 2023లో ఒక కలెక్టర్ గారు, నువ్వు తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడద్దండి, ఈమె చెప్పు తప్పు చేసి ఎందుకు భయపడతాండవు అని చెప్పడంతోనే ఈరోజు నేను మీ ముందుకు వచ్చి ప్రతి ఒక్క ఆఫీసర్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. నాకు తప్పులేదు కాబట్టి. ఆమె ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత కూడా ఇంతమంది ఆఫీసర్లు పిలిచినామంటే పైన నేను, ఎందుకంటే వాళ్ళకి గౌరవించి. కానీ నాతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ని వాళ్ళు పని చేయలేదు, వీళ్ళు పని చేయలేదు అంటూ వాళ్ళ టైం వృధా చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడితే, నాకంటే ఎక్కువ పై వాళ్ళకి ప్రెజర్లు పెట్టి ఇబ్బంది పెడుతుంది. ఈమె పైన చట్టరీత్యా నేరం తీసుకొని ఈమెకి కావాల్సిన చర్యలు తీసుకొని ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఈమెని సీటింగ్ చేసి చాలా డబ్బులు సంపాదించుకుంది. ఈమెని సీటింగ్ కేసు కట్టి వాళ్ళు చట్ట ప్రకారం ఏవి కేసులు ఉన్నాయో వాటినన్నింటినీ వినియోగించి, నేను కానీ తప్పు చేసింటే ఈ ప్రెస్ మీట్ మీకు చెప్తున్నాను, 3 గుళ్ళ ప్రమాణం చేయమని చెప్పండి. సాక్ష్యం చెప్పేవాళ్ళు కానీ, ఆమె బిడ్డలు కానీ, భర్తను కానీ. నేను ఆవులు తీసుకుని వాస్తవం ఉంటే ఒక కాణిపాకము, ఒక రాజనాల బండ, ఒక తరిగొండలో ఎవరైనా ప్రమాణం చేస్తే ఆమె చెప్పింది నాకు సిద్ధంగానే ఉంటాను నేను. ఆమె తప్ప ఆమె ఎవరిని ఏమైనా చేయగలుగుతుంది. సాక్ష్యం ఎవరు చెప్పినా కూడా వాస్తవం ఇచ్చింది చెప్పిందని. 2018లో కరువు ప్రాంతము 4 ఆవులు, ఆమె కాదు మన జిల్లాలో ఎక్కడైనా పాలికి తోలుకోండి చెప్పండి. మా రామచంద్ర మండలంలో కానీ మన జిల్లాలో కరువు ప్రాంతం అయితే కూడా ఈమె ఇలా డబ్బులకు పాల్పడి ఎంతోమందిని మోసం చేసి డబ్బులు సంపాదించుకుని ఇబ్బంది పెట్టింది. ఈరోజు నాకు కొన్ని బాండ్లు ఉంటే వేసుకున్నాను. మదనపల్లి మండలం మాలిపాడు పంచాయతీ కత్తివారిపల్లిలో తీవ్రమైన కుల వివక్ష ఎదురైంది. కత్తివారిపల్లి గ్రామంలో 80 దళిత కుటుంబాలు, మరో 50 కుటుంబాలు వాళ్ళు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు నివాసముంటున్నారు. కాగా కత్తివారిపల్లెలో కొంతకాలంగా తాగునీటి సమస్య ఉండడంతో సమస్యను పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళనతో ఎంపీడీఓ గ్రామంలో పర్యటించి నీటి సమస్యకు పరిష్కారం చూపారు. గతంలో ఉన్న బోరు నుంచి వచ్చే నీరు ఓవర్ హెడ్ ట్యాంకు అందకపోవడంతో బోరు మోటార్ వద్ద ట్యాంకుకు వెళ్లే పైపును ఓపెన్ చేసి నీళ్లు పట్టుకోమని సూచించారు. ఈ నెల 7న దళితులు నీళ్లు పట్టుకోవడంతో ఆగ్రహించి మోటార్కు ఏర్పాటు చేసిన ఫీజులు లాక్కుని వెళ్లిపోయాడు. ఆ సందర్భంగా పోలీసుల సమక్షంలో ఫీజులు యథావిధిగా పెట్టించి ఒకరోజు అగ్రకులాలు, ఇంకొక రోజు దళితులు నీళ్లు పట్టుకునే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఆ క్రమంలో మంగళవారం రాత్రి దళితులు నీళ్లు పట్టుకుంటూ ఉండగా ఆవులపల్లి శివ తన అనుచరులతో బోరు వద్దకు వచ్చి దళిత మహిళల్ని రాయలేని భాషలో బూతులు తిడుతూ తీవ్రంగా కొట్టారు. వీరి దాడిలో రమణమ్మ, రేణుక అను మహిళలు గాయపడ్డారు. బుధవారం నొప్పులు భరించలేని రమణమ్మ తన భర్తతో కలిసి హాస్పిటల్ కు వెళ్తుంటే అగ్రకుల అహంకారంతో దాదాపు 40 మంది అడ్డగించి ఊర్లో మాదిగ వాళ్ళు తిరగవద్దు అంటూ అడ్డగించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాసులు రమణమ్మ కుటుంబ సభ్యుల్లో
వ్యవసాయ భూములు గుండా రమ్మని ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ కళా వెంకటరమణకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ కత్తివారిపల్లి గ్రామంలో గతంలో మీటర్ ఫీజులు పీకినప్పుడు పోలీసులు సరైన రీతిలో వ్యవహరించి ఉంటే నేడు ఈ దారుణం జరిగేది కాదని అన్నారు. 80 ఏళ్ల స్వతంత్ర భారతంలో మనుషుల్ని హీనంగా చూడడం, అవమానించడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఇప్పటికైనా అధికారులు గ్రామంలో పర్యటించి నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు టి హరిశర్మ, బాధితులు రమణమ్మ, వెంకటరమణ, గ్రామస్తులు పాల్గొన్నారు. పిల్లోడు వచ్చినాడు సార్, మేము నీళ్ళు పట్టుకుంటాము. ఆ పిల్లోడు వచ్చి ఎందుకు పట్టుకున్నావు ఏమేమి మాదే సార్ ఇంట్లో వాళ్ళది లేదు సార్. అందుకని ఏంటంటే కొట్టి ఇచ్చేసినారు సార్. పొంగ తెచ్చేసి ముక్కు పలికింది, ఇడ్లీ పిండిందంతా గుద్దేసినారు సార్. ముక్కులో రక్తం కూడా పట్టేది సార్. పోయినారు, నీళ్ళు ఇచ్చిపెట్టినారా. ఆయన వచ్చి శివ వచ్చి నీళ్ళు గిల్లు ఇచ్చేట్లేదు, మాదిరి లంచులు ఏం మీరు ఇచ్చిండేది అన్నాడు. అదే బట్టి మళ్ళా నీళ్ళు ఉండుకొనిందా మా వంతు మేము పట్టుకుంటా ఉన్నాము అని చెప్పిన్నారు. చెప్పే బట్టి ఏం చేసినారు, వచ్చిందా కుండ తెన్నేసినాడు. కుండ తెన్నేపటికి నువ్వేం మా కుండ తొలుతా ఉండవు, చేస్తే ఎత్తిపెట్టి ఏమి అడిగితే నిజము. అంతలేక అందరూ వచ్చినారు. ఆ పాపను పట్టుకొని కొట్టేసినారు. ఆ పాపను కొట్టేపటికి ఈ మగోళ్ళు అందరూ పోయి మేము మాట్లాడేపటికి మీరేం మాట్లాడారు లంజిల్లా, మీరు మాదిరి లంజిలే, మా కింద పనుకోండి మీరు అన్నాడు. కూడా అడుగుతారు సార్ వాడు శివాని వాడు. మన మీటింగ్ కూడా వచ్చినాడు. మీరంతా చెప్పింది దిగిపోయి వాళ్ళ ఊళ్ళో అందరికీ చెప్పినాడు సార్ వాడు. చెప్పి ఇప్పుడు అంత పని చేపించిండేది మాకు. నీళ్ళు పట్టకూడదు, పశువామి లేకూడదు, వాళ్ళ భూముల్లో అడగే పెట్టకూడదంట. మేము ఇంకేదామని పట్టుకోబోదుమో 3 దినాలు అయింది సార్ మాకు నీళ్ళు లేవు. వచ్చి మీరు కూడా చూడండి, బోఫ్లో ఎత్తి బయటేస్తాం. ఎలా రేట్లు అనుకున్నారు, ఆడుకున్నారు కదా, అది ఇట్లా ఉండిపోవచ్చు కదా. తెల్లారి మళ్ళా వాళ్ళు బజారింటి వచ్చేపాటు కొట్టుకొని కొట్టేసేదేనా? దానికేం ఆడి నిర్ధానం వద్దు సార్. లేదు మేము ఇంతకాడికి వచ్చి పెట్టండా పోయింది అంటామా. లొంగిపోయి వాళ్ళకి మేమంతా లొంగిపోయి వాళ్ళ స్టేట్మెంట్కి చెట్టుకి మేము పోలేదు. అందుకోసము పరావులు కలిపి సంపాదించుకుంటాం. మేము కూలోళ్ళము 50 రూపాయలు వచ్చి కోసం సంపాదిస్తాం. అందుకు సార్ ఇంకా మా పైన పెట్టిండేది. నేను గురించి అలా వచ్చిండదు, వాళ్ళు మనుషులో ఏమో పెట్టుకునే వచ్చిండదు. మెత్తనే లేకుండా తాగేసినట్ట శివానే పిల్లోడు. మన చూడకం కూడా లేదు, బాగా తాగేసినాడు. వచ్చిందా పట్టుకొని కొట్టేసినాడు. సార్, నేను వాటర్ వ్యాన్ నీళ్ళు వదులుతా ఉన్నాను. రాత్రి 7 గంటలకు నీళ్ళు వదిలాను. మా వాళ్ళందరూ వచ్చి పట్టుకుంటా ఉన్నారు. అక్కడ శివ అని అతడు వచ్చి, అయ్యా మాది పోట మీరు పట్టుకోకూడదు అని చెప్పి ఆడవాళ్ళ మీద గలాట చేసినాడు. నేను మాట వదిలేసి ఇంట్లో కుదురుకొని భోంచేస్తా ఉంటే ఏం గట్టిగా వస్తానని చెప్పని బయటకు వస్తే ఆడవాళ్ళ మీద అండాన మాట్లాడి గలీజ్ మాట్లాడి తిట్టి మాట రాబోయే ఫస్ట్ నిన్నెవరో మాట వదలమని చెప్పింది అని చెప్పనని భయంకరమైన గలాట చేసినాడు. అవునయ్యా నువ్వు చెప్పలేదు, పంచాయతీ సెక్రటరీ మేడం గారు చెప్పినారు వదలమని, అందుకోసం నీళ్లు వదిలి పట్టుకుంటున్నాము, మీకు పూట మాకు పూట అని చెప్పినారు ఆ సార్ వాళ్ళు. దాని ప్రకారం నేను వదిలి నీళ్ళందరికీ ఇంటింటికి 2 బిందులు పట్టుకోమని చెప్పి నేను వదులుతూ ఉంటాను. ఇప్పుడు 15 రోజుల నుంచి వదులుతూ ఉంటాను. ఇప్పుడు రాత్రి అదే విధంగా చేస్తూ ఉంటే అయ్యా మేము పట్టుకోవాలని చెప్పిన గలాట చేసి అండాన మాట్లాడి నిన్నెవరు చేయమని చెప్పింది, ఎవరు నేను ఇష్టపెట్టమని చెప్పింది, మా పొలం పేరు ఎత్తి మాదిగినా కొడుకులో మాదిగినా అలిముండలో లంచ్లో లపకలు అని చెప్పినని మాట్లాడి ఈ విధంగా హింసించి రాత్రి 10-11 వరకు మాట్లాడగలిగినారు సార్ వాళ్ళందరూ చేరి. మళ్ళీ తెల్లవారి ఇద్దరు లేచి నేను 7-7:30కి మదనపల్లికి పదామని చెప్పిన వస్తూ ఉంటే ఇక్కడ వచ్చేదానికి అరకత్త లేదురా, ఇది రోడ్డు మీది కాదు మాది, మా పట్టా భూమిలా, మీకు వచ్చేదానికి సంబంధం లేదని చెప్పినని వాళ్ళందరూ వచ్చిన అడ్డగడ్లు అడ్డపడుచుకొని కిందకి రోడ్డు పైకేసి మళ్ళా నన్ను కొట్టి దాడి చేసి ఉన్నారు సార్. అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.